వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ సార్, ప్రధానంగా అనంతపురం, అందులో ప్రధానంగా మీ జిల్లాకి సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సభని సక్సెస్ చేయాలని ఎంతమంది రేపు జనాలు రాబోతున్నారు, ఏంటి మీ ప్రోగ్రామ్? మేము అంచనాలు వేసుకున్నది అబౌట్ 3.5 lakhs ఇస్ ది టార్గెట్. గ్రౌండ్ అయితే కడపలే సూపర్ సక్సెస్ అని మీరు అనుకుంటే, ఆ కడప గ్రౌండ్ కన్నా దాదాపు 70% ఎక్స్ట్రా ఉన్నటువంటి గ్రౌండ్. ఆ ఎంపికలోనే మాకున్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ సవ్యంగా చేశాం. సో ప్రజలు ఎక్కువ నడవాల్సిన పని లేకుండా ప్రాంగణం చుట్టూనే పార్కింగ్ పెట్టాం. 200 నుంచి 300 మీటర్లు నడిస్తే వచ్చేటట్టుగానే పెట్టాం. డెఫినెట్గా అనంతపురం జిల్లా ప్రజలు ఈ కూటమికి ఇచ్చినటువంటి తీర్పుని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి ప్రజానీకానికి మేము ఇది చేశాం, మేము మీ పనిలో పనిచేస్తా ఉన్నామని చెప్పుకోవడం కోసమే ఈ వేదికను ఎంచుకున్నాం. అటు రాష్ట్రానికి, ఇటు రాయలసీమకి. రాష్ట్రానికి మొత్తం సంక్షేమాన్ని అందించాం, అభివృద్ధిని అందిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రాయలసీమలో మా గుండె చప్పుడు ఉంది. మీ అవసరాల ప్రకారమే అందరినీ కాలువ కావచ్చు, నీటిని అదనంగా తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచనలు చేయడమే కాదు, ఆచరణలో చేసి చూపించామనేటువంటి చెప్పుకునే ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఉంది. ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఒక్క నీటి చుక్క అదనంగా తేలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మొహం పెట్టుకుని రాయలసీమ ప్రజానీకాన్ని ఓట్లు అడుగుతారు? ఇంకా ఆయన అసత్య ప్రచారాలతో బతకాలనుకుంటే భగవంతుడే ఆయన కాపాడు. 15 నెలల్లోనే ఇప్పుడు సూపర్ 6 కావచ్చు, సూపర్ 6లో లేని పథకాలు కూడా కొన్ని మీరు ప్రజలకి అందించిన పరిస్థితి. అంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ మినిస్టర్గా మీరు స్టార్టింగ్ ఉన్నప్పుడు ఆర్ యూ కరెక్ట్గా మీరు అంచనా వేయగలిగారా? దీన్ని సక్సెస్ చేయగలం, లేదు ఇది మాకు అందుబాటులో లేదు? డెఫినెట్గా లేదు. ఎప్పుడైతే 10 లక్షల కోట్లు కళ్ళ ముందు కనపడ్డాయో, చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,24,000 కోట్లు కనపడ్డాయో, ఆ రోజు నా నమ్మకం లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. అసలు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏది ప్రయారిటీను, మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా కట్టడానికి, అప్పులు కట్టడానికి, జీతాలకి సరిపోతూ ఉంటే ఎట్లా ముందుకెళ్ళాలి అని ముఖ్యమంత్రి గారితో పలు దఫాలు రివ్యూ జరిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాటలే ప్రేరణ. ప్రజలు నమ్మి మనకు అధికారాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగినా వదిలేసిపోలేం కదా, చేయాలి కదా, చేయడం కోసం మెరుగ్గా చేయాలి కదా, లెటస్ ట్రై అని మొదలుపెట్టారు. ఆయన పాలు పంచుకున్నాడు. ప్రతి ఒక్క దాంట్లోనూ ఆర్థిక శాఖలో ఆయన గైడెన్స్ ఉంది, ఆయన ఆలోచనలు ఉన్నాయి. సో 6 నెలలకి 8 నెలలకి ఇవాళ నమ్మకం వచ్చింది, బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాం. మాకు ఈ 2 సంవత్సరాలకు రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు వాడుకుని పోయారు. అయినా సరే మేము నడిపాం ప్రభుత్వాన్ని. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మెరుగ్గా నడపగలుగుతాం. అప్పులు ఎక్కువ చేస్తుంది గవర్నమెంట్ అని పదే వైసీపీ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, ప్రతి నెల అప్పుల మీదనే గడుస్తోంది అని నిజమేనా? బేసిక్గా చిన్న గారు, అప్పులు అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్. అప్పులు అనేటువంటిది అభివృద్ధిని చూపించాలి. మేము ఇవాళ అభివృద్ధిని చూపిస్తున్నాం. నువ్వు 5 ఏళ్లలో ఏం అభివృద్ధిని చూపించావు? ఇవాళ అందరినీ కాలువని కళ్ళెదుటికి చూపిస్తున్నాం. 3,800 కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేసాం మేము. మరి నువ్వేం చేసావు? వేర్ ఇస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్? అప్పులు చేసాం. దేనికోసం చేసాం? నువ్వు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి ఇవాళ అప్పులు చేయాల్సిన పరిస్థితులకి రాష్ట్రాన్ని నెట్టేసావు. కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి పాపం ఈ జాతి క్షమించదు ఎప్పటికీ. సార్ శ్రీనివాస్ గారు, ఈ ఏర్పాట్లు మొత్తం కూడా అంటే ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి ఈ సభని సక్సెస్ చేయాలనే ప్రయత్నం. రేపు జరగబోయే సభకి ఏంటి ఇంపార్టెంట్ హైలైట్స్? హైలైట్స్ ఏం లేదండి, ఇది చెప్పాలంటే సూపర్ 6 మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్లో, ఆ హామీలన్నీ కూడా 90% పూర్తి చేసినటువంటి సందర్భంలో మేము పూర్తి చేసాం అని ప్రజలకు తెలియజేయడానికి, ఆవిష్కరించడానికి ఇక్కడ మేము సభ పెట్టుకున్నామండి. ఇది కేవలం 15 నెలల్లోనే పూర్తి చేయడమే కాకుండా అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి, అలాగే సంపద సృష్టి కూడా 3 చేసేటువంటి ప్రభుత్వం. అలాగే పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పించేటువంటి ఆలోచన, సుపరిపాలన అందిస్తామని చెప్పడానికి ఒక వేదికగా తీసుకొని తెలపోతుంది. అంటే గత ప్రభుత్వం అంతా కూడా సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకుంది, కానీ మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి కూడా
సంపద సృష్టికి పెట్టుబడిదారులు రావాలి. ఆ భరోసా కల్పించడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే రేపు పవన్ కళ్యాణ్ ఇతర బీజేపీ నేతలు అందరూ కూడా రాబోతున్నారు. ఏదైనా ఈ 15 నెలల పాటు జరిగిన సంక్షేమం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు వీటి గురించి ఉంటుందా? రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చేయాల్సిన ఏమైనా చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా ముఖ్యమంత్రి గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇది కూటమి, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇది అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సహకారంతో ఆయన కూడా అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. అలాగే కేంద్రానికి ఒక సహకారం కూడా కావాలి ఆర్థిక పరంగాన. సో డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే విషయం కూడా ఇక్కడ తెలియజేస్తారండి. అందుకే ఈ వేదికని ఈ ప్రాంతం నుంచి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారని చెప్పి తెలియజేస్తారు. ఇది టీడీపీ నేతలు, మంత్రి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ కావచ్చు, లేకపోతే పల్లా శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఏమి చేశాడు, ఇక్కడ మేము ఏమి చేసి చూపిస్తున్నాం అనేది మేము చెప్పాలనుకుంటున్నాం. ఆ దిశగానే ఈ ప్రోగ్రాం రేపు సక్సెస్ కాబోతుంది. పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు ఇక్కడికి ప్రజలు అనేది టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.